కాంగ్రెస్ లో తాజా రాజకీయ పరిణామాలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. కొండా సుష్మిత, చిన్నారెడ్డి వ్యాఖ్యలు బాధాకరమని వాటిని ఖండిస్తున్నామన్నారు. ఎవరికి వారు అభ్యర్థులుగా ప్రకటించుకోవద్దని, పార్టీలో పాతవారికి ప్రాధాన్యం ఉంటుందని, బీసీలు, మైనారిటీలకు తగిన గుర్తింపు లభిస్తోందని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ నుంచి పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీ మరింత బలపడిందని అన్నారు. నిజామాబాద్ లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా మహేష్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సురేఖ గారు ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉన్నారు. వారంటే మా అందరూ కూడా గౌరవం. పార్టీ లైన్ దాటి కొండా సుస్మిత గారు మాట్లాడినట్టు వ్యవహారం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొండా సుస్మిత గారు కొండా సురేఖ కూతురు. సురేఖ గారు బాధ్యతమైనటువంటి మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి వారికి నిన్న వివరణ కోరడం జరిగింది. సురేఖ గారు వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తాం. అదేవిధంగా చిన్నారెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకులు, మా అందరూ కూడా గౌరవప్రదమైన నాయకులు. వారు ఎందుకు అలా మాట్లాడినారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వాటి మీద కూడా వివరణ అడగడం జరిగింది. ఎవరైనా పార్టీ లైన్ దాటినప్పుడు పార్టీ నియమావళి ప్రకారము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో డిసిప్లినరీ కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటారు. రైట్, ఇక కాంగ్రెస్ పార్టీలో తాజా రాజకీయ పరిణామాలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించడం జరిగింది. పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. కొండా సుష్మిత, చిన్నారెడ్డి వ్యాఖ్యలు బాధాకరమని వాటిని ఖండిస్తున్నామన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీమ్ ఉన్నారు. అజీమ్, చెప్పండి. మహేష్ కుమార్ గౌడ్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలపై స్పందించారు. నిన్న ఏదైతే కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు, సీఎం రేవంత్ రెడ్డిపై పార్టీపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలపై, అలాగే ఇటీవలే చిన్నారెడ్డి కూడా టికెట్ విషయంలో ఏదైతే డబ్బులు ఇచ్చి మేఘారెడ్డికి టికెట్ ఇచ్చారు, సో ఇక్కడ మొత్తం అవినీతి జరుగుతుందని చెప్పి ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశారు, సో ఈ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము, ఇది ఒక బాధాకరమైనటువంటి విషయం అని కూడా మాట్లాడడం కూడా జరిగింది. సుస్మిత వ్యాఖ్యలపై ఏదైతే మంత్రి కొండా సురేఖకు నోటీసులు కూడా ఇచ్చాము, అలాగే చిన్నారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చాము. దీనికి సంబంధించి 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని కూడా కోరడం కూడా జరిగింది. సో చిన్నారెడ్డి సీనియర్ నాయకులు పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పు అనుకుంటూ కూడా పరోక్షంగా ఏదైతే పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అభ్యర్థులు ఎవరు అంటే ఈ అభ్యర్థులకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో, చిన్నారెడ్డి మాట్లాడిన విషయంలో అభ్యర్థులను ఎవరు ప్రకటించాలి అనేటువంటి అంశం ఏదైతే ఉందో అది పార్టీలో ఒక విధానం ఉంటుంది, ఎన్నికల కమిటీ ఉంటుంది, సిడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది తప్ప ఇలా డబ్బులు తీసుకుని కాదు అన్నట్టు ఏదైతే చిన్నారెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ గా పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతారు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక అలాగే నిన్న సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీలో సర్కార టికెట్ ఖచ్చితంగా తనకే ఇవ్వాలి, పార్టీ కూడా తనకే ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటూ కూడా మాట్లాడారు. అలాగే మా అమ్మ కొండా సురేఖ అలాగే కొండా మురళి అంత మంచిది కాదు ఈ చిట్టక్క అనుకుంటూ కూడా పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయి అనుకుంటూ కూడా మాట్లాడారు. సో దీనికి సంబంధించిన అంశంపై నిన్న ఏదైతే క్రమశిక్షణ కమిటీ దీనికి సంబంధించిన వీడియోలు అన్ని ఆధారాలు తీసుకొని కూడా వారిద్దరికి కూడా షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించిన విషయంపై పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నారు, సో మంత్రిగా ఉన్నారు కాబట్టి తమ కుమార్తెనే పరకాల టికెట్ ఆశిస్తూ పార్టీ సీఎం పై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి దానిపైన కొండా సురేఖ వివరణ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది, చిన్నారెడ్డి కూడా నోటీసులు జారీ చేసింది. సో గతంలో కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతారు స్పష్టంగా చెప్పారు, ఏదైతే పార్టీ లైన్ దాటితే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది లేదనుకుంటూ చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ఈ వివరణకు సంబంధించిన నోటీసులు ఇచ్చాం. సో వారు ఎలా వివరణ ఇస్తారో దాని తర్వాత పార్టీ ఏదైతే విచారణ చేసిన తర్వాత వాటిపై నిర్ణయం తీసుకుంటుంది అనుకుంటూ కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడడం జరిగింది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీమ్.